అచ్యుతాపురం ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలంటూ సిఐటియు శ్రేణులు కదం తొక్కాయి. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ఎచ్చెర్లలో ధర్నా నిర్వహించారు. ఎసెన్షియల్ ఫార్మా ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు కోరారు. అప్పటి వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. పరిశ్రమల్లో రక్షణ భద్రత గాలికి వదిలేసి దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఎసెన్షియల్ ఫార్మా పరిశ్రమలో యాజమాన్యంతో నిర్లక్ష్యం కారణంగా 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి సుమారు 50 మంది గాయపడి ఈరోజు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు గతంలోనే అల్ట్రాటెక్ సిమెంట్ కానీ లేదంటే అరబిందో కానీ అనేక పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా సరే యాజమాన్యాలు కార్మికులకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్తో లాగా తనిఖీలు పూర్తిగా చేయడం మానేశారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతో యాజమాన్యాలు తమకు తామే అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటన చేసి డిక్లరేషన్ ఇచ్చినట్టయితే ఎటువంటి తనిఖీలు లేకుండా మినహాయింపు ఇవ్వడంతో కార్మికులు తీవ్రంగా